మే 17th రోజున మన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఒక సెన్సేషనల్ ఈవెంట్ జరిగింది. అదే మిస్ వరల్డ్ 2025 స్పోర్ట్స్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో పాల్గొనడానికి మొత్తం 108 కంటెస్టెంట్లు సిద్ధమయ్యారు. కానీ ఆ రోజు పొద్దున్న జరిగిన బ్లీడ్ టెస్ట్లో నుంచి 32 కంటెస్టెంట్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. స్పోర్ట్స్ ఛాలెంజ్ అంటే ఫిట్నెస్ మాత్రమే కాదు, స్ట్రెంగ్త్, డిసిప్లిన్, టీంవర్క్ అండ్ స్పిరిట్ని కూడా టెస్ట్ చేస్తారు. అలాంటి కాంపిటీషన్కి క్వాలిఫై అయిన 32 కంటెస్టెంట్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎవరో, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఎవరో చూద్దామా? 1999 తర్వాత ఫస్ట్ టైం మిస్ వరల్డ్ పాజెంట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది మిస్ వరల్డ్ ఎస్టోనియా. తను స్పోర్ట్స్ ఛాలెంజ్లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఒక చారిత్రక విజయాన్ని సాధించింది ఎలిసా రాన్మా. ఈ విజయంతో ఎలిసా ఇప్పుడు యూరోప్ టాప్ 10 క్వార్టర్ ఫైనలిస్ట్లో ఉంది. మరి సిల్వర్ మెడల్ గెలుచుకుంది ఎవరో తెలుసా? ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో క్యారిబియన్ ఐలాండ్కి గర్వకారణమైంది మిస్ వరల్డ్ మార్టినిక్. బ్రాంజ్ మెడల్ కోసం కాంపిటీషన్ చాలా టఫ్ ఉండింది. కానీ ఈమా మోరిసన్ గారు బ్యాడ్మింటన్లో తన ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో మిస్ వరల్డ్ కెనడాగా బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఈ విధంగా ముగ్గురు టాప్ 40 క్వార్టర్ ఫైనల్స్కి అడుగుపెట్టాడు. మొత్తానికి స్పోర్ట్స్ ఛాలెంజ్ విన్నర్గా పేరు తెచ్చుకుంది ఎలిసా రాన్మా. అందువలన టాప్ 10 క్వార్టర్ ఫైనలిస్ట్లో స్థానం గెలుచుకుంది మిస్ వరల్డ్ ఎస్టోనియా. మిస్ వరల్డ్ జర్నీ ఇంకా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్తో కంటిన్యూ అవుతుంది. మరి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.